శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 38వ శ్లోకానికి వచ్చామండి. 38వ శ్లోకం చదివే వాళ్ళ పేరు, ఊరు. లక్ష్మి, నెల్లూరు మేడం. సిద్ధంగా ఉన్నారా? ఉన్నా మేడం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. విజయలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా అర్జునుడికి చెప్తున్నారు. ఇప్పటిదాకా మనకు ఆత్మ గురించి, తర్వాత యుద్ధం ఎందుకు చేయాలి, అర్జునుడికి ఎంతో హితబోధ చేశాడు. యుద్ధం చేయకపోతే అపకీర్తి వస్తుందని, నీ ధర్మం నేను నిర్వర్తించాలని అని చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి ఆత్మ గురించి, తర్వాత ధర్మం గురించి, తర్వాత కీర్తి గురించి, యుద్ధం చేయకపోతే వచ్చే పాపమేంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా. కానీ ఇక్కడి నుంచి, ఈ శ్లోకం నుంచి ఒక టర్న్ అవుతోంది ఒక విషయం. ఇది మన అందరి జీవితానికి సంబంధించింది. అంటే ఇప్పటిదాకా ఆయన చెప్పింది ఒక టాప్ మోస్ట్ స్థాయిలో ఉండే యోగుల గురించి, యోగా అభ్యాసం ఉన్నవాళ్ళు కానీ, లేదా మనస్సును ఇంద్రియాలను జయించిన వాళ్ళ యొక్క స్థితిగతి గురించి చెప్పాడు. ఇక్కడి నుంచి మనకు చెప్తుంది మన జీవితానికి సరిపోయే విధానంగా చెప్తున్నాడు. అది కృష్ణ పరమాత్మ గొప్పతనం. అందుకనే మనం భగవద్గీత చదవాలి. ఎందుకు చెప్తారంటే ఇది మన జీవితానికి సంబంధించింది. అందువల్ల ఖచ్చితంగా మనం చదివి తెలుసుకొని ఆచరించాలి. ఆచరిస్తే మాత్రం ఆనందం ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేది కాదు ఆనందం, మనలోంచే వచ్చేది. దాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని కలిగిస్తారు కృష్ణ పరమాత్మ గారు. ఇప్పుడు ఈ శ్లోకం మన నిత్య జీవితంలో, మనం అడగచ్చు, మేము సామాన్యులం కదా, మేము సొంత ఇంటికి వెళ్ళాలంటే, నీకు మొట్టమొదటి సొంత ఇళ్ళ గురించి కథ చెప్పేస్తున్నాను. ఆ కథ మనం లాస్ట్ వరకు మర్చిపోకూడదు. మనం ఎప్పటికైనా మన సొంత ఇంటికి చేరిపోవాలి. బాడుగిళ్ళు తెచ్చుకున్నాము, శరీరం అనే ఒక బాడుగిళ్ళు తెచ్చుకున్నాము, ఈ బాడుగి ఇంట్లో మనం జీవిస్తున్నాం. కానీ ఎప్పటికైనా ఖాళీ చేయాల్సింది, బాడుగిళ్ళే కదా ఇది. కానీ మనం సొంత ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకో బాడుగి ఇంటికి పోకుండా మనం సొంత ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తోంది, యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు అర్జునుడికి. అర్జునుడు అడిగిందే శోకమోహాలు పోవాలి అని అడిగాడు. శోకమోహాలు ఎందుకు వస్తాయో, దానివల్ల ఆయన ఏ విధంగా మోహంలో పడ్డాడో ఆత్మ ప్రకారంగా దాన్ని చెప్పేశాడు. తర్వాత శరీర ప్రకారం చెప్పేశాడు, ఆ తర్వాత ధర్మం ప్రకారం చెప్పేశాడు, ఆ తర్వాత కీర్తి గురించి కూడా చెప్పేశాడు. ఎంత బాగా చూడండి, ఆయన తీసుకొస్తున్న విధానం ఎంత చక్కగా తీసుకొస్తున్నాడు. ఇన్ని రకాలుగా చెప్తున్నాడు.
ఇప్పుడు చెప్తున్న విషయము మనలాంటి సామాన్యుడు, సరేనయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, యుద్ధం చేయగల శక్తి ఉన్నవాళ్ళు, మానసిక దృఢత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా సొంత ఇంటికి పోవడానికి కోసంగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళు విజయం సాధిస్తారు కూడా. కానీ మనలాంటి సామాన్యులు, మనలాగా నిత్య జీవితంతో పోరాటం చేసే వాళ్ళంతా ఆ టార్గెట్ రీచ్ కావడం కొంచెం కష్టం. కానీ భగవంతుడు ఇక్కడి నుంచి మనకి అది కూడా సులభమే, మీకు కష్టం కాదు. ఎందుకంటే ఇది ఆత్మ కాదు, ఆత్మ ఇంత గొప్పది అని విచారించేంత స్థితి యోగులకు ఉంటుంది, మనలాంటి సామాన్యులకు ఉండదు. ఒకవేళ ఉన్నా మనం మెట్టు ఎక్కిపోయేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది, మనకు ఆ జ్ఞానం వచ్చిపోవడం చాలా కష్టం. అదే ఆ జ్ఞానం నెమ్మదిగా మన నిత్య జీవితంలో వాడుకలో మనం వాడుకుంటున్న జీవితంలోనే వచ్చేసింది అనుకోండి ఆ ప్రక్రియ, అప్పుడు మనం తొందరగా మన సొంత ఇంటికి చేరిపోతాం. ఆ సొంత ఇంటికి వెళ్ళే మార్గాన్ని ఇప్పుడు సులభతరం చేసి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నారు ఇప్పుడు మన నిత్య జీవితంలో మనం చూడండి ఏం పొందుతామో మొదటి లైన్ మొత్తం చెప్పేశారు. మనం నిత్య జీవితంలో ఏం కోరుకుంటాం? జయౌ, జయము అపజయము, ఈ రెండు మన జీవితంలో ఉంటాయి. గెలవడం, ఓడిపోవడం, ఈ రెండు మన నిత్య జీవితంలో పుట్టినప్పటి నుంచే ఉంటాయి, మరణించేంత వరకు ఉంటాయి. తర్వాత లాభం, మనకు లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఈ రెండు మనకు ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంటాయి. ఇంకా సుఖే, సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది. ఇది మన సామాన్యుల యొక్క పరిస్థితి. యోగుల యొక్క పరిస్థితి ఏంటండి? ఆ సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, విజయాన్ని కానీ, అపజయాన్ని కానీ, మళ్ళీ లాభాలు కానీ, నష్టం కానీ, ఏదైనా వాడు సమానంగా చూసేంత గొప్ప స్థితిలో వాడు ఉంటాడు. ఎందువల్ల? ఆత్మను విచారించుకున్నాడు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది ఇలాగే ఉంటుంది జీవితం అని వాడు తెలుసుకున్నాడు, దాన్ని ఆచరించేస్తాడు కూడా. కానీ మనలాంటి సామాన్యమైన వ్యక్తులు ఉదయం లేచి జీవన పోరాటం చేసే మనలాంటి వాళ్ళము ఆ విధంగా మనం చేయలేం. మనకు అట్లాంటి ఆలోచన రాదు, ఆచరణ చేయలేము. దానికి సులభమైన మార్గాన్ని సూచిస్తున్నారు కృష్ణ పరమాత్మ. జయౌ, జయము అపజయము. ఇప్పుడు మనం చూడండి, మనకి జీవితమే మొదలయ్యేది స్కూల్ జీవితం. పుట్టినప్పటి నుంచి పిల్లలు స్కూల్ పోయేదాకా కూడా ఇంట్లో ఆడుకుంటుంటారు. ఆడుకుంటున్నా కూడా వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది? మిగతా పిల్లకాయలతో ఆడుతుంటే నేను గెలవాలి అని ఆడతారు, ఓడిపోతే తట్టుకోలేదు. అలాగే స్కూల్కి పోయిన తర్వాత కూడా ప్రతి పరీక్షల్లో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఆ గెలిపే. మళ్ళీ ఓటమి వస్తే తట్టుకోలేదు. అది మన నిత్య జీవితంలో చిన్న పిల్లకాయలుగా మనం ఉన్నప్పటి నుంచే మనకు మొదలైపోతుంది ఈ విషయం. చూడండి, మన పిల్లకాయలతో ఆడుతుంటే చూడండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఓడిపోతుంటే మొహం ఇంత పెట్టేసుకొని కొంతమంది పిల్లకాయలు ఏడ్చేస్తారు, ఓడిపోయామని. అసలు తట్టుకోలేరు, ఓటమిని అసలు తట్టుకోలేరు వాళ్ళు. అది ఎంత పెద్దవాళ్ళనైనా సరే వాళ్ళని ఓడించామంటే వాళ్ళు సంబరపడిపోయి అందరూ చెప్పుకుంటారు మేము గెలిచామని చెప్పేసి. ఇది మానవ యొక్క బలహీనత. దానికి సంబంధించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి మనం అట్లాగే పెద్ద అయిన తర్వాత ఆ జయం కోసం పోరాటం చేసి ఏదో విజయం సాధించి మనకేదో ఉద్యోగం సంపాదించుకుంటే ఏమవుతుంది? లాభో. అక్కడి నుంచి ఏం మొదలవుతుంది? ఈ జీతం ఎంత వచ్చింది, ప్రమోషన్ వచ్చిందా లేదా, దాంట్లో మళ్ళీ జయము అది కూడా ఉంటుంది, జయము అపజయం ఉంటుంది. ప్లస్ దాంతోపాటు లాభం. నాకేంటి లాభం? ఈ వ్యాపారం చేస్తే లాభం ఏంటి, ఈ ఉద్యోగం చేస్తే లాభం ఏంటి, ఏ వృత్తి చేసేవాడు ఆ వృత్తిలో లాభం ఏంది అనే విషయం ఎక్కువ. లాభమా నష్టమా దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తాం, మానవ సహజం. అదైపోయితే ఏమవుతుంది? అవంతా నిత్య జీవితంలో ఈ రెండు మన నిత్య జీవితంలో ఒక భాగం. మూడో భాగం ఏంది? అవన్నీ సంపాదించుకొని జయం సాధించి జీవితంలో సుఖంగా ఉన్నామా లేదా, సుఖం ఉందా దుఃఖం ఉందా, ఇది మనం ఆలోచిస్తాం. మన నిత్య జీవితంలో మనం సామాన్యులు అంతా ఇదే ఆలోచిస్తాం, ఇంకేమైనా ఆలోచిస్తామా? ఈ మూడు కంపల్సరీ మన జీవితంలో. జయము అపజయము రెండు ఉండాల్సిందే. అపజయాన్ని భరించలేము. అలాగే లాభము నష్టం భరించలేము అసలు. అలాగే సుఖం దుఃఖం, సుఖాన్ని పొందగలం కానీ దుఃఖాన్ని మనం ఆహ్వానించలేము, గెట్అవుట్ అంటాం.
అది మన పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి అనే దానికి పరమాత్మ చెప్తున్నాడు. సమేకృత్వా, సమానంగా చూడు. నీకు దుఃఖం రాకుండా ఉండాలంటే, నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలంటే, నువ్వు నీ సొంత ఇంటికి వెళ్ళాలంటే, నీ జీవితంలో నువ్వు చేయాల్సిన కర్తవ్యం మాత్రమే ముఖ్యం. ఏదో కర్తవ్యం, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో దాని శ్రద్ధాభక్తులతో చెయ్యి. కానీ దాంట్లో సుఖం ఉందా దుఃఖం ఉందా ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. నీ జీవితంలోకి ఏదొచ్చినా కూడా దాన్ని ఓకే, నా జీవితంలో ఇది అనుభవించాల్సిన రాత ఉంది, వచ్చేసింది అని డిసైడ్ అయిపోవాలి. అలాగే అలాభం, లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి, సమానంగా తీసుకోవాలి. ఒకటి ఎక్కువ లాభం వస్తే ఎగిరి గంతేసి, నష్టం వస్తే ఏడుస్తూ కూర్చోవడం, అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇంకా జయం, జయము కానీ అపజయం కానీ, గెలవడం కానీ ఓడిపోవడం కానీ, దాన్ని కూడా మనం సమానంగా తీసుకునే స్థితి మనకు ఉండాలి. ఆ స్థితికి మనం ఎదిగితే, ఆ రెండు సమానంగా తీసుకునే యొక్క పరిస్థితి మనకు ఉంటే మానసికంగా, ఇది మానసిక శాస్త్రం అండి భగవద్గీత. ఇలా ఉన్నవాడు నిత్య సంతోషి, వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, వాడికి బాధ ఉంది, ఇంకా వాడు ఎంతో ఆనందంగా జీవిస్తాడు. ఈ మూడు సాధించడం చాలా చాలా కష్టం. చెప్పడం చాలా సులభంగా, చాలా కష్టం. ఇది భగవంతుడు చెప్పింది అంత ఈజీ ఏం కాదు మనం ఇది అనుభవించడం. కానీ ఈజీ కూడా అక్కడే ఉంది, ఈజీ ఉంది, ఈజీ లేదు, రెండు అక్కడే ఉన్నాయి. ఇది మన మానసిక పరిపక్వత మీద, మన యొక్క మనసు చేసే జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా మన మనసును మౌల్డ్ చేసుకోవడంలో ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ చదివే పిల్లవాడు, ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక పిల్లవాడు ఇంట్లో వాళ్ళు కొంచెం నిష్ఠ భేదం అవంతా ఉండేవాళ్ళు, కొంచెం పద్ధతి బాగుండేవాళ్ళు. ఇంకో కుటుంబం వాళ్ళు వర్తకులు. ఈ పిల్లలు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. కానీ ఈ వేదం చదువుకునే ఇంట్లో ఉండే పిల్లవాడు మాత్రం 10th క్లాస్కి వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ యూనిట్ టెస్ట్ నుంచి ఫెయిల్ అవుతున్నాడు. ఫస్ట్ యూనిట్ టెస్టే ఫెయిల్ అయిపోయాడు. ఇక రెండో వర్తకుడి కుమారుడు ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తున్నాడు. ఫస్ట్ యూనిట్ టెస్ట్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అబ్బాయికి, క్లాస్లోనే ఫస్ట్ వచ్చాడు. ఇంకా తల్లి తండ్రి వీళ్ళు పద్ధతిగా పెరిగిన వాళ్ళు, ఆ పిల్లవాడు వచ్చి ఏడుపు మొహం పెట్టుకొని ఇంటికి వచ్చి నేను ఫెయిల్ అయ్యా అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ తండ్రి, నాయన పర్వాలేదు, ఏమీ ఇబ్బంది లేదు, నెక్స్ట్ టైం బాగా ప్రయత్నం చేయి, వస్తాయి నీకు మార్కులు అని చెప్పేస్తాడు. వాళ్ళ అమ్మ అలాగే చెప్తుంది, ఇంట్లో అక్క అలాగే చెప్తుంది. ఇంకా ధైర్యంగా వాడు స్కూల్కి వెళ్తాడు. కానీ స్కూల్లో మాత్రం టీచర్స్ తోటి పిల్లకాయలు కొంచెం హేళనగా చూస్తారు, అది సహజమే కదా. కానీ తండ్రి సపోర్టు, తల్లి సపోర్టు, అక్క సపోర్టు, ఆ పిల్లవాడు దాన్ని పెద్ద పట్టించుకోడు. ఇక వైశ్య కుమారుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఫస్ట్ యూనిట్ టెస్ట్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ సెకండ్ యూనిట్ టెస్ట్ పెడతారు. అప్పుడు ఈ వేదం చదువుకున్న పిల్లవాళ్ళ అబ్బాయి మాత్రం మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఈ వర్తకుడు వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. అప్పుడు పోయి తండ్రి దగ్గర అవమానంగా నిలబడతాడు. మళ్ళీ పిల్లవాడు నిలబడితే తండ్రి, నాయనా ఇంకా బాగా చదువు, ఇంకా ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు. సరే, నా సాయశక్తిలో పని చేస్తున్నాను, కానీ నాకు ఫెయిల్ అవుతున్నాను అని చెప్తాడు. సరే నాయనా, నీవు చూసుకో, నీవు ఎక్కడ నీకు లోపం జరుగుతుందో నీకు తెలుసుకొని పాస్ అవడానికి ప్రయత్నం చేయని చెప్తారు. మళ్ళీ 3 నెలల పరీక్షలు వచ్చేస్తాయి. దాంట్లోనూ ఈ అబ్బాయి ఫెయిల్ అవుతాడు. ఆ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. మళ్ళీ ఇక మళ్ళీ 3 నెలల పరీక్షలు కూడా ఫెయిల్ అయ్యేసరికి వచ్చి తండ్రి దగ్గర మళ్ళీ నిలబడతాడు, నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయానని చెప్పేసి. అప్పుడు ఆయన, నాయనా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు చూసుకో, నీకు ఏదైనా సబ్జెక్ట్స్ కష్టంగా ఉందా, ఏమవుతోంది నీకు, నిన్ను నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వే పరీక్ష చేసుకొని నువ్వే ప్రయత్నం చెయ్యి గట్టిగా అని చెప్తాడు. ఇక ఆ వైశ్య కుమారుడు 3 నెలల పరీక్షలో కూడా ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. ఇక మళ్ళీ 3వ యూనిట్ టెస్ట్ వచ్చేసింది. 3వ యూనిట్ టెస్ట్ రాగానే మళ్ళీ వేదం చదువుకున్న వాళ్ళ అబ్బాయి మాత్రం మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఆ అబ్బాయి ఒక 10 మార్క్స్ తగ్గి సెకండ్ ర్యాంక్ వచ్చాడు.
వైశ్యుడు అబ్బాయి. ఇక సెకండ్ ర్యాంక్ రాగానే అతను తట్టుకోలేకపోయాడు. అప్పటిదాకా ఫస్ట్ ర్యాంక్ ఒకటి చూశాడు అతను, ఎప్పుడు సెకండ్ ర్యాంక్ ఎప్పుడు చూడలే అతను. ఒక్క నిమిషం సెకండ్ ర్యాంక్ రాగానే తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి ఈ పిల్లవాడితో అంటాడు, బెస్ట్ ఫ్రెండ్స్గా, ఒరే నువ్వు ఎన్ని ఫెయిల్ అవుతున్నావు, నువ్వు ఎలా తట్టుకుంటున్నావురా, నాకు ఒక్క 10 మార్క్స్ తగ్గిన సెకండ్ ర్యాంక్ వస్తే తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని అంటాడు. అప్పుడు ఈ పిల్లవాడు, దానికి కారణం మా అమ్మ మా నాన్న నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తూ బాగా చదువుకోమని చెప్తున్నారు తప్ప నన్ను తక్కువగా చేసి మాట్లాడడం లేదు. ఇంట్లో నా లోపాన్ని నన్నే కనుక్కోమని చెప్పారు, నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను, నా లోపం మీద నాకు తెలియడం లేదని చెప్తాడు. ఇక సరే ఆ అబ్బాయి ఇంకా వయసు కుమారుడు ఇంక అబ్బాయితో మాట్లాడడం తగ్గించేశాడు. ఎందుకు, ఇంట్లో వాళ్ళు చెప్పారు మొద్దు పిల్లవాడు చేసి నువ్వు మొద్దుగా తయారవుతున్నావు, నువ్వు ఆ అబ్బాయిని డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇంట్లో కాన్సన్ట్రేట్ చేసి చదువు అని చెప్పేసి ఆ అబ్బాయి మీద ఇంట్లో హెరాస్మెంట్ మొదలైంది. ఇక ఈ పిల్లవాడి ఇంట్లో వాళ్ళ అక్క ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఎందువల్ల ఈ అబ్బాయి ఇట్లా ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నాడు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇక ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఇతని హోంవర్క్ బుక్స్ చూసింది, అన్ని పర్ఫెక్ట్గా ఈ హోంవర్క్ రాసేస్తున్నాడు. క్లాస్ వర్క్లు తీసి చూసింది, అవన్నీ పర్ఫెక్ట్గా రాసేస్తున్నాడు. మరి ఎక్కడ జరుగుతోంది లోపం, ఎందుకు ఈ అబ్బాయి ఫెయిల్ అవుతున్నాడు అర్థం కాలేదు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే తెలివిగా ఒకరోజు మన ఇద్దరం ఒక ఆట ఆడుకుందామా అని కూర్చోబెట్టింది. ఒక సండే కూర్చోబెట్టి ఆ అబ్బాయితో క్యాజువల్గా ఒక ఫ్రెండ్స్ ఆడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ టీచర్స్ గురించి ఆ అబ్బాయి అక్కడ వింటున్నప్పుడు ఏమర్థం అవుతోంది, ఆ అబ్బాయి కొన్ని సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నాడు, ఎందుకున్నాడు అనే విషయం గురించి ఆ అమ్మాయి తెలివిగా ఒక క్వశ్చన్ పేపర్ మైండ్లో రెడీ చేసుకొని దాన్ని ఆటలు ఆడేటప్పుడే అడిగేసింది. అడిగేసరికి ఆ అబ్బాయి అసలు విషయం బయటపడిపోయింది. ఏంటది, టీచర్స్ చెప్పేవేవి ఆ అబ్బాయికి అర్థం కావడం లేదు. అంటే అర్థం చేసుకొని చదివే అంత కెపాసిటీ ఆ అబ్బాయికి లేదు. అది ఆ అమ్మాయి కనిపెట్టేసింది. అప్పుడు తండ్రి ఆ అబ్బాయి లేని సమయంలో పోయి తల్లికి చెప్పేసింది, ఆ పిల్లవాడికి స్కూల్లో టీచర్స్ చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు, మరి హోంవర్క్ అంతా రాస్తున్నాడు కదమ్మా, క్లాస్ వర్క్లు నీట్గా ఉన్నాయంటాడు తండ్రి, ఇది కేవలం ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఏదో రాస్తున్నట్టున్నాడు మనకు తెలియకుండా, కానీ స్వతహాగా అతనికి ఏది గ్రహించే శక్తి లేదు, స్కూల్లో చెప్పేది ఏది గ్రహించలేడు, గ్రహించిన దాన్ని రాయలేడు అని చెప్తారన్నమాట అని చెప్తుంది ఆ అమ్మాయి. అప్పుడే అదా ప్రాబ్లం అని చెప్పి ఆయన కనుక్కుంటాడు. ఇక అతను నేరుగా స్కూల్కే పోతాడు. స్కూల్లో పోయి టీచర్స్తో మాట్లాడతాడు, ఎలా ఉంది మా పిల్లవాడు ఎందుకు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు రోజుల్లో అయితే మొదటి యూనిట్ టెస్ట్కి అయింది, బిగినింగ్ నుంచే టీచర్లు చంపేస్తారు పేరెంట్స్ని, కానీ అప్పటి కాలం కాబట్టి అతనే వెళ్ళి స్కూల్లో టీచర్స్ని అడుగుతాడు, అసలు మా పిల్లవాళ్ళు ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల ఫెయిల్ అవుతున్నాడు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్పుకొస్తారు, ఈ పిల్లవాడు మేము చెప్పిన వెంటనే వింటున్నట్టే ఉంటాడు క్లాస్లో, కానీ దేనికి ఆన్సర్ చేయడు, దేన్ని రిసీవ్ చేసుకోలేడు అని వాళ్ళు కూడా అదే కంప్లైంట్ ఇస్తారు. ఇక అప్పటికి అర్థమైపోతుంది ఆయనకి, ఈ పిల్లవాడికి ఇతని స్థాయికి తగినట్టుగా లేదు స్కూల్, ఇతని స్థాయి చాలా తక్కువగా ఉంది, అందువల్లే ఇతను చెప్పలేకపోతున్న విషయం కనిపెట్టేస్తాడు ఆయన. అప్పుడు ఆయన ఒక మంచి టీచర్ని తీసుకొచ్చి అతనికి ట్యూషన్ పెట్టిస్తాడు. ట్యూషన్ పెట్టించేసరికి ఆ ట్యూషన్ టీచర్ కూడా బిత్తరపోతాడు, ఈ అబ్బాయి కనీసం ఏది గ్రహించలేని స్థితిలో ఉంటాడు, ఏది చెప్పినా గ్రహించలేని స్థితిలో ఉంటాడు. ఆశ్చర్యపోతాడు అతను, ఇదేంది ఇది ఇట్లా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఇంత డల్గా ఉన్నాడని చెప్పి ఆ పిల్లవాడిని చిన్నగా మోటివేట్ చేస్తాడు. ఎలా మోటివేట్ చేస్తాడంటే, ఒక పసిబిడ్డ అడుగులు వేయడం మొదలుపెట్టినట్ట తండ్రి నడిపిస్తాడో అక్కడి నుంచి మొదలు పెడతాడు. అంటే అప్పటిదాకా చదువుకున్న చదువు అంతా వేస్ట్, అబ్బాయి 9th క్లాస్ దాకా ఎట్టో పాస్ అవుతూ వస్తున్నాడు, 10th క్లాస్కి వస్తే అసలు విషయం బయటపడిపోయింది. అప్పటిదాకా ఏం చదివాడు కూడా అబ్బాయికి తెలియదు, అసలు చదువు అంటే ఏంది ఏమీ తెలియదు, ఏదో రాస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు అంతే, ఏవి బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం లేదు, ఎక్కడ విన్నది అక్కడే వదిలేస్తున్నాడు అసలు, అది కూడా అర్థమైపోయింది ఆయన. అప్పుడు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి మళ్ళీ ఓనమాల దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి
ఎట్టేసరి ఈ అబ్బాయి 10th క్లాస్ పాస్ కావాలి, అది అతని టార్గెట్. ఆ టీచర్కి ఒక టార్గెట్ వచ్చేసి అప్పుడు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి చదవడం మొదలు పెడతాడు. నాయనా ఏమీ కష్టం లేదు, ఇది చాలా ఈజీ, నువ్వు ఆడుకుంటే నీకు ఏ ఆటలు అంటే ఇష్టమో చెప్పు అని చెప్పి ఆ పిల్లవాడితో ఆడుతూ ఆ ఆటల ద్వారా చదువు చెప్పిస్తాడు. అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఏదైతే ఆ అబ్బాయికి ఇంట్రెస్టో, ఏ ఆట అయితే ఇష్టమో ఆ ఆట ఆడుతూ ఆటలోనే చదువు చెప్పేస్తాడు. అట్లా ప్రాక్టీస్ చేయి చిన్నగా అట్లా చెప్పుకుంటూ పోయినా కూడా ఆ అబ్బాయి 6 నెలల పరీక్షలో ఫెయిల్ అవుతాడు, తర్వాత యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అవుతాడు, ప్రీ పబ్లిక్లో కూడా ఫెయిల్ అయిపోతాడు. అంటే ఎక్కడి నుంచి మూలం నుంచి మార్చాల్సింది ఆ పిల్లవాడిని. చాలా దగ్గర కష్టపడాల్సింది ఆ గురువు టీచర్ చాలా కష్టపడాల్సింది. కానీ గొప్ప విషయం ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరూ అతన్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడలేదు. అతని లోపాన్ని తీసుకొని ఆ లోపానికి పరిష్కారం మాత్రమే ఆలోచించారు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళ తండ్రి ఒకటే చెప్పాడు, ఇంక రిపబ్లిక్ కూడా ఫెయిల్ అయిపోయాడు, ఇంక 10th క్లాస్ పాస్ అవుతాడనేది డౌట్. అందుకని ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి తండ్రి ఒకరోజు చెప్పాడు, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా మాకు అవసరం లేదు, నువ్వు గెలిచినా ఒకటే గెలవపోయినా ఒకటే, నీకు జయం వచ్చినా ఒకటే జయం రాకపోయినా ఒకటే, మా లక్ష్యం ఏంటంటే నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా జీవించాలి సమాజంలో, అంతవరకే మాకు అవసరం. నీ ఫస్ట్ ర్యాంకులు నువ్వు పాస్ కావడం మాకు అవసరం లేదు. కాబట్టి నీకు ఇప్పుడే చెప్తున్నాం, ఒకవేళ 10th క్లాస్ కూడా నువ్వు ఫెయిల్ అయినా కూడా దాన్ని చాలా ఈజీగా తీసుకోవాలి నువ్వు అనే విషయాన్ని చెప్తారు ఆ పిల్లవాడికి. ఒకరోజు కూర్చోబెట్టి ఆయన చెప్తాడు. ఆయన ఎందుకంటే ఇవన్నీ చదువుకున్నాడు, వేదం అంతా చదువుకున్నాడు, అంత తెలిసిపోయింది ఆయన జీవితం అంటే ఏందో. అందుకని ఆ పిల్లవాడికి జీవితం చాలా విలువైంది, కాబట్టి నువ్వు ఏ ఆవేశాలకి ఆ ఆవేదనకు గురి కావద్దు అని చాలా చక్కగా చెప్తాడు. అన్ని దానికి సంబంధించిన కథలన్నీ తీసుకొచ్చి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి, ఎంతోమంది ఫెయిల్ అయ్యారు నాయన, అందరూ గొప్పవాళ్ళు కాదు, మొదట అందరూ ఫెయిల్ అయిన వాళ్ళ జీవితంలో, కానీ వాళ్ళు ఎప్పటికైనా విజయం సాధిస్తారు, నువ్వు కూడా అట్లాంటి వాడివే అని ఆయన వేలో ఆయన మోటివేట్ చేయడం మొదలు పెడతాడు. ఇక కరెక్ట్గా 1 రోజులు ఉంటుంది ఎగ్జామ్స్కి. ఆ 1 రోజుల్లో ఆ గురువుగా వచ్చిన ఆయన తండ్రి ఈ విధంగా ఇద్దరు ప్రోత్సహించి, ఇతనేమో మోరల్ సపోర్ట్ తండ్రి మోరల్గా, ఎందుకంటే వాల్యూస్ ముఖ్యం కానీ చదువు వచ్చిందా రాదా సర్టిఫికేట్స్ ముఖ్యం కాదు కదా, లైఫ్కి సర్టిఫికేట్ కాదుగా జీవితాన్ని నిర్ణయించేది. అందుకని మోరల్ సపోర్ట్ తండ్రి చక్కగా చెప్పేశాడు, నువ్వు ఫెయిల్ అయినా మేము ఒక్క మాట అనం, నువ్వు మాకు ముఖ్యం, నీ చదువు మాకు ముఖ్యం కాదు, ఈ చదువేంది, ఇంతకన్నా గొప్ప చదువు నీకు వస్తుంది, నేను చదివిస్తాను అని చెప్పి ఆ తండ్రి మోరల్ సపోర్ట్. మళ్ళీ తల్లి కానీ అక్క కానీ ఇంకా గొప్పగా చూస్తారు. ఆ పిల్లవాడికి ఏం అవసరమో అన్నీ ఇస్తారు, ఎక్కడికి తీసుకుపోరు అక్కడ తీసుకెళ్తారు. ఇంట్లో వాతావరణం అతన్ని ఎక్కడా బాధ పెట్టదు, కానీ బయటికి పోయినాడు మాత్రం స్కూల్లో పిల్లలు ఎవరు ఇతనితో కలవకుండా ఉంటారు. ఎందుకంటే అందరూ ఆ అబ్బాయి మొద్దబ్బాయి, ఆ అబ్బాయితో ఉండొద్దని పేరెంట్స్, మిగతా వాళ్ళ పేరెంట్స్ అంతా అలా చెప్తారు. ఒక్క ఫ్యామిలీ సపోర్ట్ తప్పించి బయట వాళ్ళంతా అతని టీచర్స్తో సహా ఇన్సల్ట్ చేస్తారు. కానీ అతని తండ్రి యొక్క మోరల్ సపోర్ట్ వల్ల అతనికి అర్థమైపోతుంది, జీవితం అంటే 10th క్లాస్ పాస్ కావడం కాదు, జీవితం ముఖ్యం. తండ్రి చెప్పిన మాట బాగా రికార్డ్ అయిపోతుంది. దాంతో అతని కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది, పెరిగి అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ద్వారా ఇప్పుడు ఆ గురువు చెప్పేది ఇప్పటిదాకా బేస్ పాయింట్స్ వేసుకుంటూ వచ్చాడు. ఆయన మహా తెలివిగా బేస్ అంతా వేసాడు, బేసిక్ నాలెడ్జ్ లేదు అబ్బాయికి, బేస్ అంతా వేసాడు. మొత్తం అటు నుంచి LKG నుంచి 9th వరకు ఉండే బేసిక్ నాలెడ్జ్ అంతా వేసాడు, మొత్తం వచ్చేసింది ఆ పిల్లవాడు. ఇంకా అక్కడి నుంచి 10th క్లాస్ ఒక్క నెలలో 10th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ అతను నేర్పించేసాడు ఆ పిల్లవాడు. అంతే 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు, పాస్ కాగానే. ఆశ్చర్యపోతాడు అతను, ఇన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి ఆ లాస్ట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. మిగతా క్లాస్ స్టూడెంట్స్ అంతా ఏమనుకున్నారు ఈ అబ్బాయి గురించి, వీడు 10th ఫెయిల్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఆఖరికి తన బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు దూరం అయిపోయాడు.
వాడు చదువుకుంటూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడు, వీడికి సపోర్ట్ రాకపోగా ఇంట్లో వాళ్ళు వద్దనంగానే అతను దూరం పెట్టేశాడు. అతను మామూలుగానే పాస్ అయ్యాడు ఫస్ట్ ర్యాంకే, కానీ అతనికి ఇతనికి ఇన్ని ఫెయిల్ అయిన వాడు ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. ఎవరిది జ్ఞానవంతమైన జీవితం? ఎవరు పోగొట్టుకున్నారు? ఒక ఉన్నతమైన ఫ్యామిలీతో ఉండే అనుబంధాన్ని ఆ వైశ్య కుమారుడు పోగొట్టుకున్నాడు. కానీ ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉండే ఆశయం ఎలా ఉంటుందంటే జీవితమే ముఖ్యం, కానీ గెలుపు ఓటము సమానంగా తీసుకోవాలి అనే ఒక మారల్ సపోర్ట్ అది ఇంటి నుంచి రావాలి. చదివే ముఖ్యం అనుకునే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. ఆ చదువుకునేదంటూ జయం గెలుపు ఫస్ట్ ర్యాంక్ అనేది చిన్నప్పటి నుంచే రుద్ది వస్తున్నారు పిల్లల మీద. కానీ ఇది కాదు జీవితం. నీకు శరీరం ఇచ్చింది మోక్షం పొందడం. మోక్షం అనే దాని బీజం వేయాలి పిల్లకాడికి. అది వేస్తే వాడు సక్రమమైన జీవితం గడుపుతాడు. ఎందువల్ల అది జీవితంలో జయము కానీ అపజయాన్ని కానీ ఈజీగా తీసుకోవాలి. ఒక చిన్న క్యారం బోర్డు ఆడినా, ఒక చెస్ ఆడినా ఓడిపోతే పిల్లలు ఏడుస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అది ఎంత తప్పైన విషయం. ఎందుకంటే దాంతోనే జీవితం చెల్లారుదుగా. నీకెన్నో అవకాశాలు ఉన్నాయి లైఫ్లో, అదొక్కటేనా? ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి లైఫ్లో. ప్రపంచం ఎంతో విశాలమైంది, విశాలమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. నీకు దానికి సూటబుల్గా దేనికి సరిపోతావో నీకు తెలియదు, గురువులకు తెలుస్తుంది. వాళ్ళ ద్వారా వెళ్ళి విజయం సాధించాలి. ఇది జయం అపజయం అనే దానికి భగవంతుడు చెప్పిన సమేకృత్వ, సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి అన్ని ఫెయిల్ అవుతూ ఉంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి 10th క్లాస్ కాదు కదా, ఏది పాస్ అయ్యే జీవితమే పాస్ అయ్యే అవకాశమే లేదు ఆ పిల్లవాడు. కానీ ఇంట్లో జ్ఞానం ఉన్న పేరెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వాళ్ళ మోరల్ సపోర్ట్ అలా ఉంటుంది. జీవితం చాలా విలువైంది, ఈ గెలుపు ఓటములు అశాశ్వతం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తారు. నాయన నువ్వు గెలుపు వచ్చినా ఈజీగా తీసుకో, ఓటమి వచ్చినా ఈజీగా తీసుకో అని చెప్తారు. అది జయం అపజయం. ఇంకా లాభాలు నష్టాలు. ఇక్కడ మనం మర్చిపోని విషయం, ఒక్క విషయం మనకి లైన్ మొత్తంలో ఉండేది కర్తవ్యం. కేవలం కర్తవ్యం నిర్వహించడం మాత్రమే మనం చేయాలి తప్ప ఒక పని మొదలు పెట్టేటప్పుడు దీనిలో ఓడిపోతామేమో అనే విషయాన్ని గురించి ఏమాత్రం ఆలోచించకూడదు. ఒకవేళ వచ్చిన అపజయాన్ని కూడా ఈజీగా తీసుకోవాలి, ఆహ్వానించాలి జీవితంలోకి. చెప్పినది సులభమేం కాదు, కానీ ఇది ఆచరిస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం ధన్యమైపోతుంది. ఆ విషయం అలా తీసుకుంటాం. తరువాత లాభాలాభం చూద్దాం. లాభంలో వచ్చి దీన్ని కూడా కర్తవ్యం మెయిన్గా చెప్తున్నానండి నేను. కర్తవ్యమే చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం మొత్తానికి కర్తవ్యం చాలా ఇంపార్టెంట్. ఒక తన వ్యాపారి ఉన్నాడు, రత్నాల వ్యాపారి. అతడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. అతను కూడా చిన్నప్పటి నుంచి కొంచెం జ్ఞానం కలవాడు. ఒక మంచి కుటుంబంలో పుట్టాడు, పూజా విధానం అంతా ఉండే కుటుంబంలో పుట్టాడు కాబట్టి కొంచెం జ్ఞానం ఉంది అతడు పెళ్లి చేసుకున్నాడు. అతను 4 పిల్లకాయలు పుట్టారు, 3 మగ పిల్లకాయలు, 1 ఆడపిల్ల పుట్టింది. తరువాత ఆడపిల్ల పుట్టే సమయంలో ఆ కాన్పులోనే భార్య మరణించింది. ఇక ఆయన పిల్లల్ని సంరక్షించేంత పని పడిపోయింది. ఒక పక్క వ్యాపారం చూసుకోవాలా, ఇంకో పక్క పిల్లల్ని చూసుకోవాలా, పెద్ద బర్డన్ వచ్చేసింది. కష్టమైన విషయం కదా. 4 పిల్లల్ని చూడడం ఒక పక్క, వాళ్ళ ఆలనా పాలన, వాళ్ళ స్కూల్కి పంపించాలి, అన్ని పనులు చేయాలి వాళ్ళకి. మళ్ళీ తను వ్యాపారం చేయాలి. వ్యాపారం మీద దృష్టి పెట్టడం చాలా కష్టమైపోయింది ఆయనకి పిల్లలను చూసుకోవడం వల్ల. కానీ ఇంకా తప్పదు. అందులో ఒకరుగా 2 4 పిల్లలు, అందులో చిన్న పాప ఇంకా చిన్న పిల్ల, ఆ పిల్లని ఇంకా బాగా చూసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన డబ్బు ఉంది కాబట్టి ఇంట్లో పని వాళ్ళని పెట్టేశాడు. ఒక భార్యాభర్తను తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టేసుకొని పిల్లల్ని చూసే రకంగా ఏర్పాటు చేసేసుకున్నాడు. ఇక వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ వ్యాపారం మొదలుపెట్టినా పెద్ద కలిసి రావడం లేదు.
ఎక్కువ లాభాలు రావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా అతనికి వచ్చేది ఎప్పటికప్పుడు బొటాబొటిగా వస్తుంది తప్ప పెద్ద లాభం రావడం లేదు. ఇక ఏం చేయాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క బాధ్యతను తీసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎలా చేయాలి? ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని ఆయన బాగా ఆలోచించాడు. ఆలోచించి మిగతా వ్యాపారస్తులతో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళంతా చెప్పారు, అయ్యా మనకు వేరే ద్వీపాలకు పోయినట్టయితే ఈ యొక్క రత్నాల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అలా వెళ్ళాలంటే 1 సంవత్సరము 2 సంవత్సరాలు బయట ఉండాల్సింది వేరే ద్వీపాలకు పోయినప్పుడు. అప్పుడు నీకు పిల్లలతో కష్టం అవుతుందేమో, కానీ నీకు నమ్మకస్తులైన పని వాళ్ళు దొరికారు కాబట్టి వాళ్ళని పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వస్తు ఏర్పాటు చేసి నువ్వు అక్కడికి పోయి వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. దాంతో పిల్లల భవిష్యత్తు నీకు ముఖ్యం కదా. ఇప్పుడు డబ్బే లేకపోతే ఏం చేస్తావు నువ్వు అని అందరూ సలహా ఇస్తారు. అప్పుడు ఆయన పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకొని, నాయన నేను వ్యాపారంలో నష్టపోతున్నాను కాబట్టి నేను మీ బాగు కోసంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటంటే నేను ఇతర ద్వీపాలకు పోయి సంపాదన చేసుకుని వస్తాను. దానికి 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. కానీ మీరంతా కూడా ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిపోతాను. ఇక్కడ ఉండే ఆ పని వాళ్ళిద్దరు మిమ్మల్ని చూసుకుంటారు. ఆ పని వాళ్ళతో కూడా మాట్లాడు, మేము చూసుకుంటాము స్వామి, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. వాళ్ళు మీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు, మీకు ఎటువంటి లోపం రానిరు. కాబట్టి నేను 1 సంవత్సరంలో తిరిగి వస్తానంట. అంటే పిల్లలు అన్ని రోజులు అనేసరికి వాళ్ళు టెన్షన్ పడతారు. చిన్నపిల్లకాయలు కదా, కొంచెం బాధపడతారు. అప్పుడు ధైర్యం చెప్తాడు. 3 పిల్లకాయలు చాలా ధైర్యం చెప్తాడు. ఏం ప్రాబ్లం వచ్చేస్తా అని చెప్తాడు. 3 మగ పిల్లకాయలు పెద్దవాళ్ళు, చిన్న పాప. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ పాపను పక్కనే ఉండే అప్పన్న కొండకు తీసుకెళ్ళి నేను దర్శనం చేసుకుని వస్తాను, ఆ తర్వాత నేను వెళ్తానని చెప్తాడు. సరే అంటాడు. ఆయన అప్పన్న స్వామి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాలకి ఆ పాపను తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అక్కడ కొండ మీద అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు విపరీతమైన జనం ఉంటారు ఆ ఉత్సవాల్లో. ఆ జనంలో కాస్త ఈ పాప తప్పిపోతుంది. ఇక అక్కడ ఎంత అనౌన్స్మెంట్ చేస్తాడే, గాలిస్తాడే, ఎంత చేసినా పాప కనిపిస్తుంది. ఇక అక్కడ ఉండి 2 రోజులు చూస్తాడు, ఎక్కడ పాప జాడే కనిపిస్తుంది. ఇంకా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి పిల్లకాయ చెప్తాడు, నా పాప తప్పించుకోపోయింది, ఆ జనంలో కనిపించలేదు అని చెప్పి బాధపడతాడు. పిల్లలు కూడా ఏడుస్తారు. తర్వాత ఇంకా ఆయన బయలుదేరే రోజు అందరూ కలిసి సముద్రయానం చేసే రోజు వచ్చేస్తుంది. వాళ్ళ పిల్లకాయలకి చెప్తాడు, నాయన నేను పోతున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతని ఫ్రెండ్సే, అందరు వ్యాపారస్తులు అంతా తెలిసిన వాళ్ళే. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి, మీకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు తీరుస్తారు, మీకు అందరు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి చెప్తాడు. అటు భార్య తట్టు బంధువులు ఆ ఊర్లోనే ఉంటారు, తన బంధువులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మీరు ఎవ్వరికి పోయిన అడిగినా మీకు సహాయం చేస్తారని చెప్తాడు. ధైర్యం చెప్పేసేసి ఆయన కాస్త వెళ్ళిపోతాడు. బాగా వ్యాపారం చేస్తాడు, బాగా సంపాదిస్తాడు. సంపాదించి 1 సంవత్సరం తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళ 3 పిల్లలను బాగానే చూసుకుంటూ ఇక్కడ మళ్ళీ చిన్న వ్యాపారం మొదలు పెట్టుకొని చేసుకుంటాడు. బాగా డబ్బు సంపాదించేసాడు కాబట్టి ఇంకా పెట్టుబడి వచ్చేసింది, ఇబ్బంది ఏం లేదు, ఇల్లు జరిగిపోతుంది, అన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత సడన్ గా ఎందుకో వ్యాపారం నష్టం వచ్చేస్తున్నాయి. ఊహించని విధంగా నష్టం వచ్చేస్తుంది విపరీతంగా. అసలు కోలుకోలేనంత దెబ్బతింటాడు. ఏం చేయాలో అర్థం కాదు. 3 పిల్లలను పోషించాలా, ఎలా? మళ్ళీ మొదటికొచ్చేసి సమస్య. అంత కష్టపడి సంపాదించుకొచ్చాడు, అంతా నష్టం అయిపోయింది. అప్పుడు పిల్లలకు మళ్ళీ చెప్పి, నాయన నేను తిరిగి వస్తాను, సముద్రయానానికి మళ్ళీ పోతున్నాను, వేరే దీపాలకు పోతే డబ్బు రాదు, డబ్బు వస్తే కానీ జీవితం జరగదు నాయన, ఏం చేస్తాం ఇంకా. అందుకని మళ్ళీ యథాప్రకారం వాళ్ళని వదిలిపెట్టాల్సి వస్తుంది. వాళ్ళు అప్పటికి కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు 3. వాళ్ళకి అన్ని ధైర్యం చెప్పేసి పెట్టేసేసి మళ్ళీ బయలుదేరుతారు. మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ 1 సంవత్సరం బాగా సంపాదించుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాడు. కానీ ఒకసారి దెబ్బతిన్నాడు కదా, ఒకసారి చాలా నష్టం వచ్చింది కదా,
కానీ ఇన్ని నష్టాల్లో కూడా అతను ధైర్యం కోల్పోలేదు. ఎందువల్ల జ్ఞానం ఉంది కాబట్టి. ఎక్కడ ధైర్యం కోల్పోలేదు, ఏమీ డిప్రెషన్ పోలేదు. అతను చాలా ధైర్యంగా, భార్య పోయినప్పుడు కూడా డిప్రెషన్లో పోలేదు, మళ్ళీ ఇప్పుడు ఏం పోలేదు, ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు అతను. కానీ అతను బాగా ముందు చూపుగా ఆలోచించాడు. ఆలోచించి పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాడు, నాయనా నేను డబ్బు సంపాదిస్తున్నాను, అది మనం పెట్టుబడి పెట్టినప్పుడు లాభం వస్తుందో నష్టం వస్తుందో ఎవరు చెప్పలేదు, అది దైవాధీనం. నేను వ్యాపారం మాత్రమే చేయగలను తప్ప, నాకు తెలిసినంతలో నేను ప్రయత్నం చేయగలను తప్ప దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది నేను చెప్పలేను. కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఎంతో సంపాదించుకొచ్చాను, అదంతా వ్యాపారంలో నేను నష్టపోయాను, ఇప్పుడు మళ్ళీ సంపాదించుకొచ్చాను. కానీ ఇది ఎంతకాలం ఉంటుందనే విషయం మనకు తెలియదు. లాభము నష్టమైంది మన చేతిలో ఉండే విషయం కాదు ఇది. కాబట్టి నా ప్రయత్నం వరకే నేను చేస్తున్నాను అని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పి, నేను మీకు కూడా దీంట్లో తర్ఫీదు ఇస్తాను, ఈ ఎట్లా వ్యాపారం చేయాలి. కానీ మీరు చిన్న వయసు, మీకు ఇంకా అంత చదివే పూర్తిగా లేదు, చదువు పూర్తయిన తర్వాత మీకు దీంట్లో ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు. చెప్పి ఇంకో మాట కూడా చెప్తాడు, ఒక సీల్డ్ కవర్, బాగా ఇచ్చేసినటువంటి ఒక కవర్ ఇస్తాడు వాళ్ళ ముగ్గురికి. ఈ కవర్ ఒకవేళ నేను ప్రమాదవశాత్తు మరణిస్తే, మనం చెప్పలేం మరణం ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు మరణించినా సరే వెంటనే ఈ కవర్ తీసి చదవండి, మీకు మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఇది ముందు జాగ్రత్తగా ఇస్తున్నాను, ఎందుకంటే నాకు మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కదా. ఇప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో ఏ విధంగా నేను కనుక్కోలేకపోయానో నా జీవితంలో, అలాగే మరణం ఎప్పుడు వస్తుందో నేను కనుక్కోలేను కదా. కాబట్టి మీకు నేను చనిపోయిన తర్వాత మాత్రమే ఈ కవర్ తీసి చూడాలి మీరు, అప్పటిదాకా ఈ కవర్ తాగకూడదు. ఇది ముందు జాగ్రత్తగా మీకు ఇచ్చి పెడుతున్నాను, నా ధర్మంగా నేను చేస్తున్నాను అని చెప్తాను. అప్పుడు ఆ ముగ్గురు పిల్లకాయలు అర్థం చేసుకుంటారు, ఓహో దీంట్లో ఏదో వీలునామా రాసి పెట్టాడు, ఆయన చనిపోయిన తర్వాత చూడమంటున్నాను వాళ్ళు నిర్ణయించుకుంటారు. అయిపోతుంది. ఇట్లా కొంతకాలం జరుగుతుంది, మళ్ళీ నష్టం వచ్చేస్తుంది. ఆ నష్టంలో వచ్చినా కూడా ఈసారి కూడా ఆయన ధైర్యంగానే ఉన్నాడు. ఆయన తెలిసిపోయింది జీవితంలో లాభము నష్టము సమానంగా ఉంటాయనే విషయం తెలుసు, జ్ఞానం ఉంది ఆయనకి. అందువల్ల ఆయన డిప్రెషన్లో వెళ్ళిపోలేదు. కానీ ఈసారి మళ్ళీ దీపానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు పిల్లకాయలకు పిలిచి చెప్పాడు, నాయన నేను సముద్రానికి మళ్ళీ పోతున్నాను, ఎలా ఉంటుందో పరిస్థితి నాకు తెలియదు, ఒకవేళ నేను మరణిస్తే నేను ఇచ్చిన కవర్ తీసి చూడండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఆయన అనుకున్నట్టుగానే ఆ సముద్రం ప్రయాణం అక్కడ పోకముందే సముద్రం మధ్యలోని తుఫాన్ వచ్చి ఆ సముద్రంలోనే మరణిస్తాడు. అక్కడ కొంతమంది వాళ్ళతో పోయిన వాళ్ళతో మంచి ఈత వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి బతికి బయటపడి వచ్చి వాళ్ళు చెప్తారు, మీ తండ్రి మరణించాడు ఆ సముద్రంలో పడిపోయి చెప్తారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఆయన చేయాల్సిన కర్మకాండ చేసేసి తర్వాత తండ్రి చెప్పిన మాట గుర్తొస్తుంది, ఆ కవర్ తీసి చూడమన్నారుగా. అప్పుడు ముగ్గురు కూర్చొని దాన్ని తీస్తారు. దాని లోపల ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే, నాయన చెంగల్వపట్నం అనే ఒక ఊరుంది, ఆ గ్రామంలో నా స్నేహితుడున్నాడు, నా స్నేహితుడి బీదవాడు, అతని కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది, నేను అతని కూతురికి నేను పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, ఒకవేళ నేను మాట నిలబెట్టుకోకుండా మరణిస్తానేమో అనుమానంతోనే ఈ ఉత్తరం రాసి దీంట్లో పెట్టాను, దయ ఉంచి మీ ముగ్గురులో ఎవరో ఒకరు, మీ ముగ్గురు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి సహకరించండి, పెళ్లి చేయండి దగ్గరుండి, అంతేకాకుండా మీరు ముగ్గురు మాత్రం కలిసిమెలిసి ఉండండి, ఇదే మీకు నేను ఇచ్చే సలహా అని దాంట్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు చూసి నష్టం వచ్చిందా చనిపోయాడు, ఇంక ఇంట్లో ఏం లేవు, ఇల్లుంది, ఇంట్లో కొంత అమ్మ నగలు అవే కొద్ది డబ్బే ఉంది ఇంట్లో. ఇంకా వాళ్ళ ముగ్గురు కూర్చొని ఆలోచిస్తారు, ఏం చేస్తాం. వాళ్ళెవరో పెళ్లి చేయాలంటే మన దగ్గర ముందు అంతా ఉండాలి కదా. ఎవరో ఆయన బీదవాడని చెప్తున్నారు, బీదవాడి కూతురికి పెళ్లి చేయాలంటే ఒక పెళ్లి చేయాలంటే ఎంత డబ్బు కావాలి, అంత డబ్బు ఇంట్లో ఉందా లేదని ఆలోచిస్తారు. సరే ముగ్గురు కూర్చొని ఏదో ఒకటి నిర్ణయం చేసుకుందాం అని పడుకుంటారు. పడుకున్న తర్వాత పెద్దవాడు ఆలోచిస్తాడు. రాత్రికి ఏం ఆలోచిస్తాడు, తండ్రి మరణించాడు, పైన వ్యాపారం నష్టం చేశాడు, ఇది కాకుండా ఇంట్లో చూస్తే మనకేదో వీలునామా రాసి పెట్టాడు అనుకుంటే అది లేదు, బాధ్యత పెట్టు,
ఇది కాకుండా ఈ బాధ్యతే కాకుండా ఇప్పుడు నేను పెద్దవాడిని కాబట్టి ఈ తమ్ముళ్ళ బాధ్యత కూడా నా నెత్తిన పడినట్టే, దీంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరమా? నా జీవితం నేను ప్రశాంతం గడపకుండా ఇన్ని బాధ్యతలు నెత్తిన పెట్టుకొని చేయాల్సిన అవసరం నాకేంది అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే రాత్రే ఇంట్లో ఉండే అమ్మ నగలోకి తీసేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక పొద్దున్న లేచేసరికి తమ్ముళ్ళు ఇద్దరు కనుక్కునేస్తారు అన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి. ఇంకా వాడిద్దరు కూర్చొని ఆలోచిస్తారు, ఎట్లా చేస్తాము, అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎంత డబ్బు సంపాదించాలా, ఉన్న నగలు కూడా ఈ అన్న తీసుకెళ్ళిపోయాడు, ఎలా చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తారు. అప్పుడు చిన్నవాడు ఒకటే మాట చెప్తాడు, మనం తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, మన ధర్మం కదా అది. కాబట్టి ఉన్న ఇల్లు అమ్మేద్దాం, ఆ వచ్చిన డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పేద్దాం, మనం అంతకుమించి ఏం చేయగలం, ఇప్పుడు మన చేతిలో ఇంకేం లేదు కదా అంటాడు. రెండో వాడు ఉండి అదేంది ఇల్లు అమ్మేస్తే మనకు నిలువు నీడు ఉండదు కదా, మన ఇద్దరం ఎక్కడ ఉంటాం ఇప్పుడు అంటారు. మనకేముందన్నయ్య, మగవాళ్ళు ఎక్కడ బతుకుతాము, ఏదో ఒక చిన్న పూరు గుడిస్తోనే బతుకుతాము, పాపం ఒక ఆడపిల్ల జీవితం అంటే అవసరం కదా డబ్బులు, అలాంటి వాళ్ళ సహాయం చేయకపోతే ఎలా, నాన్న ఎంత మాట ఇచ్చుంటే ఆయన రాసుంటాడు, అది మనం పోయి సహాయం చేద్దామంటాడు. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆ ఇల్లు అమ్మేస్తారు. అమ్మేసి ఆ డబ్బంతా మూట కట్టుకొని బయలుదేరుతారు. ఆ డబ్బు ఎత్తుకుపోయి ఆయనకి ఇచ్చేద్దాం, వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, మనకెందుకు ఆ విషయం అని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని బయలుదేరుతారు. నడకదారులు ఆ చెంగలో పట్టణం ఎక్కడ ఉంది కనుక్కుంటూ అందరినీ బయలుదేరుతారు. పోయిన తర్వాత ఒక ఊరు దాటిన తర్వాత ఒక పుట్టకోళ్ళ అమ్మ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తారు, అక్కడే పడుకుంటారు. పడుకున్న తర్వాత రాత్రికి రెండో వాడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్న నీడ కూడా పోయింది, అమ్మ నగలు పోయినాయి, ఉన్న సంపద అంతా పోయింది, ఈ ఉన్న ఇల్లు కూడా పోగొట్టుకొని దాని డబ్బు కూడా పెట్టుకొని ఇంకోళ్ళకి ఇచ్చేస్తున్నాం, లేకపోతే మేము ఇద్దరం బికారులో, దాంట్లో కూడా ఈ తమ్ముడి బాధ్యత నాకు వస్తుంది. ఇదిగాక ఇంకా వీడి పెళ్ళి పేరంటం అంతా నేనే చేయాలి, వీడికి ఉద్యోగం సద్యోగం అన్నీ నేనే చూడాలి, నాకు అవసరమా ఇవన్నీ అని చెప్పి ఆ డబ్బు మూట కాస్త తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ మూడో వాడి నిద్రలేయంగానే అర్థమైపోయింది, రెండో అన్న కూడా మోసం చేసి వెళ్ళిపోయాడని అర్థమైపోయింది. ఇక అతను ఆలోచించాడు, తండ్రి మాట ఇచ్చాడు, ఆ మాట చెల్లించడానికి నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోయినాయి, ఇంకేం ఆధారం లేదు, కానీ నాకు ఉండేది ధర్మం ఒక్కటే. సరే నేను వెళ్ళి ఆయన కాళ్ళ పడి నాకేదో ఒక పని వచ్చిన తర్వాత ఆ పనిలో సంపాదించిన డబ్బంతా తెచ్చిస్తాను అని అప్పుడు పెళ్లి చేస్తానని చెప్పి ఆ మాటన్నా ఇద్దాము, తర్వాత చూద్దాం పని అని చెప్పి అతడు ఆ చెంగల్లో పట్టణానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అడుగుతాడు, అక్కడ ఉంటే ఆ బీదవాడు ఎక్కడ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు పెద్ద బిల్డింగ్ చూపించి అదేనండి ఆ ఇల్లు అని చెప్తారు. అదేంటి, ఇతను చాలా బీదవాడని చెప్పాడు నాన్న, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఏంది అంటాడు. అని అడుగుతాడు, నేను అడిగేది మీకు తెలిసినట్లేదండి, ఆయన చాలా బీదవాడండి అంటాడు. లేదయ్యా ఈ ఊళ్ళో ఉండేది అతను ఒక్కడేనండి మీరు అడిగిన పేరు ప్రకారం అని చెప్తాడు. అప్పుడు ఆ ఇంటికి పోతాడు, పోయి ఆయన లోపలికి పిలుస్తాడు. లోపల నుంచి ఆయన వస్తాడు. రాగానే నమస్కరించి, అయ్యా నేను రత్నాల వ్యాపారి యొక్క వాళ్ళ అబ్బాయిని, నేను వచ్చాను, మీకు సహాయం చేయమని మా నాన్నగారు మాకు లెటర్ రాసి పెట్టారు, దాంట్లో నేను ఏమీ మిగుల్చుకోలేకపోయానండి మీకు సహాయం చేయడానికి, కానీ నేను ఒకతరం మాటిస్తున్నాను మీకు, మీ అమ్మాయి పెళ్లి మాత్రం ఎటువంటి నేను చేస్తాను, కానీ నేను ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని కష్టపడినా సరే డబ్బు సంపాదించి ఖచ్చితంగా మీ అమ్మాయి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆయన పెద్దగా నవ్వుతాడు, నీవు నీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ వచ్చావు కదా, ఇదే నీ తండ్రి ఆశించింది. ఎవడైతే మీ ముగ్గురులో కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని వస్తాడో వాడే జ్ఞాని, వాడే ధర్మాత్ముడు, వాడికే ఈ ఆస్తి అంతా చెందాలని చెప్పి ఈ ఆస్తి అంతా నా దగ్గర ఇచ్చేస్తున్నాడు. అంతేకాదు మీ చెల్లెలు కూడా బతికే ఉంది, మీ చెల్లెలు నా దగ్గరే ఉందని చెప్పంగానే లోపల నుంచి వాళ్ళ చెల్లెలు వస్తుంది. ఆశ్చర్యపోతాడు, ఒంటి నిండా నగలతో మెరిసిపోతుంటుంది ఆ అమ్మాయి. ఇవ్వో మీ చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే, ఈ సంపద అంతా నీదే, ఇంకా ఇష్టం వచ్చి హాయిగా మీ అమ్మాయి పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకొని సుఖాన్ని అనుభవించండి అని చెప్తాడు. నీ ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని తండ్రి మాటకు విలువిచ్చిన దానికి నీకు వచ్చిన ఫలితం ఇది అని చెప్పంగానే అతడు ఆశ్చర్యపోతాడు. అంటే ఆ కర్తవ్య నిష్ఠ అనేది భగవంతుడు ఎంత గొప్పగా కూర్చోబెట్టాడంటే
అంత గొప్పగా కూర్చోపెడతాడు. అంత గొప్ప స్థితి ఉంటుంది. కానీ మనకు ఆ విషయం తెలియదు. మనం తాత్కాలికంగా ఉండే విషయం ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఆ ధర్మ సూక్ష్మం తెలిసిన వాడు మాత్రం, ఆ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాడు. కాబట్టి లాభము అలాభం వచ్చినా కూడా ఆ వ్యాపారి ఎక్కడ తన యొక్క మానసిక స్థితిని కోల్పోలేదు. ఇంకోటి సుఖ దుఃఖే, సుఖము దుఃఖం. ఈ మూడో పిల్లవాడికి ఎంత దుఃఖం వచ్చింది. అన్నలిద్దరూ మోసం చేశారు, తండ్రి చనిపోయాడు, ఏ ఆధారం లేదు. కానీ సుఖం కోసం పట్టించుకోకుండా కేవలం తన కర్తవ్యాన్ని పట్టించుకున్నాడు కాబట్టి అతనికి సుఖవంతమైన జీవితం వచ్చింది. ఇది నిజంగా జీవితంలో మనకు రావాల్సిన గొప్ప విషయం. సమయకృత్వ, సమానంగా చూసే స్థితి మనకు ఉండాలి. ఇది చెప్పడం చాలా సులభం అండి, చేయడం చాలా 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 కష్టం. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనకి ఈ మూడే ఉండేది. బతుకంటే గెలవడం ఓడడం, బతుకంటే లాభము నష్టం, బతుకంటే సుఖం దుఃఖం. ఇంతే. ఇవే ద్వంద్వాలు అంటారు. రెండుగా ఉంటాయి. ఏ ద్వంద్వాతీతమైన వాడే పరమాత్మ. ఆ స్థితికి మన సొంత ఇంటికి వెళ్ళాలంటే అడ్డం ఉండేది ఈ మూడే. ఈ మూడిట్లోనే నీకు భూమి మీద సుఖపడాలా, మరణించినా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. దానికి ఏకైక మార్గం ఏంటంటే ఈ మూడింటిని సమానంగా చూడాలి. అది ముఖ్యమైన విషయం. సమయకృత్వ. ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం అండి. మన నిత్య జీవితానికి ఖచ్చితంగా అవసరమైన శ్లోకం. ఇదే కాదు, ఇక్కడి నుంచి చెప్పబోతున్న ప్రతి పాయింట్, ప్రతి శ్లోకము ఇప్పటిదాకా యోగ స్థితిలో ఉండే వాళ్ళ స్థితి చెప్పేశాడు. మనలాంటి సామాన్యుల గురించి చెప్తున్నాడు. ఎలా ఉండాలి జీవితంలో. నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా తీసుకోవాలి. నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా మానసికంగా తీసుకోకూడదు. నీకు బయటవే చేస్తున్నావు, నువ్వు మనసులో తీసుకోకూడదు. ఇది మానసిక శాస్త్రం. అలాగే గెలుపు వచ్చినా ఓటం వచ్చినా సమానంగా తీసుకోవాలి. అలా తీసుకున్న వాడి జీవితము హాయిగా జరిగిపోతుంది. అంతేకాదు, తతో యుద్ధాయ యుజ్యస్వ. ఓ అర్జున, కాబట్టి యుద్ధం చెయ్యి. యుద్ధం చేస్తే గెలుపు వస్తుందా, ఓటం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, ఇవన్నీ ఆలోచించాల్సిన వాళ్ళు మామూలు వాళ్ళు. నువ్వు కాదు. నువ్వు గుడాకేశుడివి, శతభ్రజ్ఞుడివి, నీవు ఇంద్రియాలను జయించిన వాడు. నీలాంటి వాడికి ఇవన్నీ అవసరం లేదు. వీటన్నిటికీ అతీతుడివి నువ్వు. అందుకే నీకు అరణ్యవాసం వచ్చినా మీరు సంతోషంగా తీసుకున్నారు, రాజభోగం ఇచ్చినా సంతోషంగా తీసుకున్నారు. మీ పరిస్థితి అది. మీరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు. మీరు మామూలు సామాన్యులు కాదు. మీరంతా పాండవులంతా సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళ యొక్క దారిని జ్ఞానవంతమైంది కాబట్టి చెప్తున్నాడు. మీ స్థితి అది కాదు. లోకల్లో ఉండి సహజంగా మానవులకు ఉండేటువంటి ఆ జయమా అపజయమా, లాభమా నష్టమా, సుఖమా దుఃఖమా, ఇవన్నీ ఆలోచించేవాళ్ళు కాదు మీరంతా. మీరు టాప్ మోస్ట్లో ఉన్నారు. మీరు అంత గొప్పవాళ్ళు. మీరు తతో యుద్ధాయ యుజ్యస్వ. సిద్ధపడి, ఇంక యుద్ధం చేయడానికి సిద్ధపడి. నీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? నీకు కీర్తి అపకీర్తి రాకుండా ఉంటుంది, నీ సామర్థ్యం బయటపడుతుంది. జీవితంలో ఇవన్నీ వచ్చిపోయి ఆటుపోట్లు అనే విషయం కూడా నీకు తెలిసిపోయిన వాడివే. ఇక నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి యుద్ధం చెయ్యి. యుద్ధం చేస్తే గెలుపు వస్తుందా, ఓటం వస్తుందా, దీంట్లో లాభం ఏంది, పాపం వస్తుందా అని నేను ఇప్పటిదా చెప్పాను. కానీ నిజానికి అవి ఆలోచించకూడదు. అవి ఆలోచిస్తే వచ్చేది ఏంటంటే మానసికంగా నువ్వు కృంగిపోతావు. నువ్వు కృంగకుండా ఉండాలంటే నీకు కావాల్సింది ఈ అసలైన విషయం కావాలి. ఇంకా ఆ స్థితిలో ఉన్నవాళ్లే మీరు. నేనేం సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ స్థాయి సాధించేశారు. అటువంటి గొప్పవాళ్ళు, ధర్మాత్మలు మీరు, జ్ఞానం ఉన్నవాళ్ళు మీరు. కాబట్టి యుజ్యస్వ, యుద్ధానికి సిద్ధపడతారు. కాబట్టి ఇప్పుడు నీకు తెలిసిపోయిందిగా విషయం. ఈ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు, కానీ నువ్వు ఆచరణ ఎప్పుడో పెట్టేశావు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాళ్ళు సమానంగా తీసుకున్నారు పాండవులు. దాన్ని ఏడుస్తూ కూర్చోలేదు వాళ్ళు. అవమానం వచ్చినా సమానంగా తీసుకున్నారు, మెచ్చుకున్నా సమానంగా చూశారు. వాళ్ళు ఎక్కడ పొంగిపోలే కుంగిపోలే వాళ్ళు. అలాగే గెలుపు వచ్చినా ఓటం వచ్చినా సమానంగా తీసుకున్నారు. అట్లాంటి స్థితి ఎవరికి ఉండదండి. ఇప్పుడు అజ్ఞాతవాసం వచ్చింది. అంత రాజరిక వనంలో ఉన్న వాళ్ళు ఒక రాజు కింద పనిచేయాలంటే ఎంత నరకం ఉంటుంది మనసులో చెప్పండి. సామాన్య విషయమా అది?
అందులో ఒక మామూలు ఒక రాజు దగ్గర పోయి వెట్టి చాకరీ చేయాలంటే ఎంత బాధ, ఆ వంటలు చేయాలంటే భీముడు ఎంత బాధపడి ఉంటాడు. అట్లాగే బృహన్నలుగా ఉండి డాన్స్ నేర్పించే పని పెట్టారంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి. రాజరికంలో రాజు కుటుంబంలో పుట్టి రాజుల ఇంటికి వచ్చిన ఆమె అక్కడ పోయి పూలు కడుతూ ఒక సైరంధ్రిలాగా జీవించాలంటే ఎంత నరకం అనిపించుండాలి ఆమె. కానీ అదే ఈజీగా తీసేసుకున్నారు వాళ్ళు. దాంట్లో లాభ నష్టాల గురించి ఆలోచించలేదు, జయము అపజయాల గురించి ఆలోచించలేదు, సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఆలోచించలేదు. ఆ స్థితి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. అర్జునుడు పాండవులంతా కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, సుకుమారంగా పెరిగిన వాళ్ళు, నకులు సహదేవుడు. వాళ్ళు కూడా ఈ 3 విషయాల్ని అన్నలు ఏ విధంగా తీసుకున్నారో అలాగే తీసుకున్నారు. వాళ్ళు టెంప్ట్ అయినట్టు ఎక్కడ మనకు కనపడదు భారతంలో. ఇది అసలు జీవిత సత్యం అండి. ఇది భగవద్గీత చదివితే మన పాండవుల ద్వారా కాదు, మామూలుగా ఉండే ప్రతి ఒక్కడు ఆచరించదగ్గ శ్లోకం ఈ శ్లోకం. అద్భుతమైన శ్లోకం. నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఆ స్థాయిలో ఆలోచించాలి, ఆ జ్ఞానంలో ఆలోచించాలి. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. నైవం నా ఏవం, ఈ విధంగా నా పాపం అవాప్స్యసి. ఇక వాడికి పాపం రాదయ్యా, పాపం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా పాపం ఎలా వస్తుంది? నువ్వు ఇప్పుడు గెలుపు ఓటములు కాంపిటీషన్ స్పిరిట్ అని పెట్టేసి ఎదుగుతున్న వాడిని కాళ్ళు పట్టుకొని కిందకి లాగే సమాజం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. పక్కన వాడు ఎదుగుతున్నా అంటే వాడిని పట్టి లాగే మార్గాన్ని వీడు ఒకటి తొక్కేసి పైకెక్కే పద్ధతి నేర్చుకున్నారు. ఇది ఇప్పుడు తాత్కాలికంగా చాలా సుఖం ఇవ్వచ్చు, తాత్కాలికంగా జీవితం గడిచిపోవచ్చు, కానీ వచ్చే జన్మ నికృష్టమైన సాగు కావాల్సింది. అందులో సందేహం లేదు. భగవంతుడి శిక్ష వేరే, భూలోకంలో శిక్ష తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి దగ్గర శిక్ష తప్పించుకోవడం చెప్పడతనం కాదు. వాళ్ళు అనుభవించాల్సింది, వాళ్ళ శారీరక రోగాలతో అల్లాడాల్సిందే, మానసికంగా రోగాలతో అనుభవించాల్సింది, నికృష్టమైన బతకాల్సింది. దాంట్లో సందేహమే లేదు. అలాగే అలాభం, లాభం కానీ నష్టం కానీ జీవితంలో ఏది వచ్చినా కూడా ఈ లాభాలు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి కల్తీ వ్యాపారాలు చేసేస్తున్నారు. చాలా సులభంగా ఉంది కదా, లాభం సంపాదించాలని ధ్యేయం తప్పితే అయ్యో మనుషుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నామనే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి కల్తీలు చేసేస్తున్నారు. దీనికి ప్రభావం ఇక్కడ భూమి మీద తప్పించుకోవచ్చు, అమాయకమైన ప్రజల్ని మోసం చేయొచ్చు, కానీ భగవంతుడిని మోసం చేయలేరు. వాళ్ళు పడి నరకం అంతా ఉండదు. కొన్ని వేల సంవత్సరాలు ఒక రాయిగా ఉండాలంటే ఎంత నరకం ఉండేది, అలాంటి జన్మ వస్తుంది. కొన్ని వేల సంవత్సరాలు ఒక చెట్టుగా ఉండాలంటే ఎంత భయంకరమైన జీవితం. మాట్లాడడానికి లేదు, తన అభిప్రాయం చెప్పడానికి లేదు, మూగతనంతోనే అన్ని తెలుస్తుంటాయి చెట్లకి, తెలియకుండా ఏం పోవు, చెట్లకు అన్ని తెలుస్తాయి. అట్లాంటి నికృష్ణ బతుక ఎట్లాంటి జీవితాలు వస్తాయి? లాభం చూసుకో. సుఖ దుఃఖం, సుఖం కోసమే ఆలోచిస్తూ దుఃఖాన్ని వస్తే పట్టించుకోలేమని చెప్పేసి ఆ సుఖం కోసంగా ఎలా వెళ్ళిపోతున్నాం? ప్రకృతికి ద్రోహం చేస్తున్నాం అనే విషయం కూడా పట్టించుకోకుండా బతికేస్తున్నాం. అంత ఇదిగా మనం సుఖంగా ట్రావెల్ చేసామా లేదా, పొల్యూషన్ చేస్తున్నామని లేదు, మనం సుఖంగా బతుకుతున్నామా లేదా అనుకుంటూ ఆ రివర్స్ అంతా పాడు చేసేస్తున్నాం. అన్నిటినీ, ప్రకృతిలోని ప్రతి విషయాన్ని పాడు చేసేస్తున్నాం. దీనికి మన భూమి మీద తప్పించుకోవచ్చు, చాలా ఈజీ. కానీ భగవంతుడి దగ్గర, న్యాయం దగ్గర, ధర్మం దగ్గర తప్పించుకోలేదు. అందుకనే భగవంతుడు చెప్పేస్తున్నాడు, ఈ 3 విషయాలే మనిషిని బాధించేవి. మన జీవితం అంతా చూసుకోండి, ఈ 3 ఉంటాయి. 1 గెలవడం, ఓడడం. 2 లాభం నష్టం. 3 సుఖం దుఃఖం. ఈ 3టిని జయిస్తే మనమే పరమాత్మ, ఎవరో కాదు. ఇదే పరమాత్మ స్థాయి. కానీ అది సాధించడం చాలా కష్టం. కానీ ప్రయత్నం చేస్తే సులభం. రోజు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మాత్రం సాధించి తీరుతాం. ఇంత సులభమైన మార్గాన్ని మనకి భగవంతుడు చెప్పేస్తున్నాడు. ఇది కష్టం అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతే ఎవరైతే జ్ఞాని ఉంటాడో వాడు ప్రాక్టికల్గా తీసేసుకుంటాడు. నేను చూశాను, ఒక ఇల్లాలు, ఆమె భర్త డబ్బు సంపాదిస్తాడు, కానీ బయటే అందరికి దానం చేసి ఇంటికి వచ్చేవాడు. కానీ ఆమె దాన్ని పట్టించుకోలేదు.
ఎంత సంస్కారం అంటే ఆమె ఇతరులకు దానం చేశావు, గొప్ప పని చేశావు అని మెచ్చుకునేది. ఇంట్లో బిడ్డలకు కూడా ఆహారం ఉండదు, కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఆమె స్థాయి ఏంది, అతని స్థాయి ఏంది, అతని యొక్క మానసిక పరిస్థితి ఏంది, ఆమె యొక్క మానసిక పరిస్థితి. ఎవరు ఆపదలో ఉన్నారంటే ముందు పరిగిస్తారు. వాళ్ళు చేయగలిగిన శారీరక శ్రమ మాత్రమే, డబ్బు సహాయం చేయలేరు. ఎందుకంటే వచ్చిన చేత వచ్చినట్టు ఇచ్చేస్తారు కాబట్టి. కానీ అది కూడా చేసేవాళ్ళు. అట్లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు మన మధ్యనే. వాళ్ళు అక్కడ లాభం గురించి కానీ, నష్టాన్ని గురించి కానీ, గెలుపు గురించి కానీ, ఓటమి గురించి కానీ, సుఖాన్ని గురించి కానీ, దుఃఖాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు కేవలం కర్తవ్యం మాత్రమే. తాము మన మధ్యనే వాళ్ళంతా జీవిస్తున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ స్థాయి తమను మించి ఆలోచించేంత గొప్ప స్థితిలో ఉన్నారు. మనం ఒక చిన్న నష్టం వస్తే గిల్ల 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 కొట్టుకుంటాం, దానివల్ల శారీరక రోగాలు కొని తెచ్చుకుంటాం. కానీ జ్ఞాని అయిన వాడు అలా చేయడు. జ్ఞాని యొక్క స్థితి వేరే. వాడు మారుతాడు, వాడు ఆలోచిస్తాడు. ఇది శాశ్వతం కాదు, ఇది ఇలాగే. అందుకనే మొట్టమొదటి చెప్పారు, ఇది ఇలాగే ఉండదు జీవితం అని రాసి పెట్టుకోవాలి. మనం బోర్డు మీద, మన ఇంట్లో రాసి పెట్టుకోవాలి. ఆ పదం మర్చిపోకూడదు. అసలు ఇది ఇలాగే ఉండదు, ఈ సమస్య మారుతుంది, కాలం మారుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంత గొప్ప స్థితి ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప సందేశాన్ని ఈ శ్లోకంలో పెట్టి ఇక్కడి నుంచి కూడా కర్మయోగం అంటారు. దీన్నంతా కలిసి కర్మయోగం అంటారు. మొట్టమొదట జ్ఞానయోగం చెప్పాడు. అంతే ఉపనిషత్తుల్లో ఉండే సారాంశం అంతా తీసుకొచ్చి చెప్పేశాడు. ఆత్మ అంటే ఏంది, ఆత్మ ఎలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది అనే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేశాడు. తర్వాత ధర్మం గురించి బోధించాడు, తర్వాత కీర్తి గురించి బోధించాడు, తర్వాత పాపం గురించి చెప్పాడు. ఇప్పుడు పాపము రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది సమాజంలో. అది చాలా సులభం, అది చేయడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతే చాలా ఈజీ అయిపోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసుకోవాలి. లాభాలాభౌ, లాభాన్ని కానీ నష్టాన్ని కానీ సమానంగా చూడాలి. జయాజయౌ, జయము కానీ అపజయం కానీ, గెలుపు కానీ ఓటమి కానీ సమానంగా చూడాలి. తతో యుద్ధాయ, కాబట్టి యుద్ధం చెయ్యి. మనమే మన జీవితం అనే యుద్ధాన్ని అలా చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు కర్తవ్యం మాత్రమే చేయాలి తప్ప అట్టయితే ఎందుకు అవన్నీ చేయకుండా కూర్చుంటే పోయేదంటే అది కూడా శిక్షార్హుడు అవుతావు. అందుకనే మీకు ఆ కథ చెప్పింది. అర్హత, ఆ పిల్లవాడికి కర్తవ్య నిష్ట వల్ల అర్హత వచ్చింది, ధనాన్ని అనుభవించే అర్హత వచ్చింది. ఆ కథ అందుకే చెప్పాలి. అన్ని రకాలుగా సుఖానికి దుఃఖానికి లాభానికి నష్టానికి అన్నిటికి సంబంధించిన కథ అది. అందుకే మీకు చెప్పాల్సినది. కాబట్టి అటువంటి స్థితి వస్తుంది. యజ్జస్వ అంటే సిద్ధపడు, లై యుద్ధం చేయి, ఇక చాలు. ఎప్పటిదాకా చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. నువ్వు ఆ స్థాయి వాడివి కాదు. నీకు ముందే యోగుల స్థానం చెప్పేశాను, స్థాయి చెప్పేశాను. ఇప్పుడు సాధారణమైన వ్యక్తుల యొక్క జీవిత విధానంలో కూడా ఎలా ఉంటుంది, అక్కడ కూడా మనం మోక్షం సంపాదించవచ్చు అనే విషయాన్ని చెప్తున్నాను. సుఖాన్ని మోహాన్ని పోగొట్టుకోవాలంటే ఈ మూడింటిని సమానంగా ఎవరు చూస్తాడో వాడే సుఖాన్ని పొందుతాడు, వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు, శోకాన్ని మోహాన్ని పోగొట్టుకుంటాడు అని సులభమైన మార్గం చెప్తున్నాను. ఈ సులభమైన మార్గాన్ని ఆల్రెడీ మీరు సాధించేశారు. మీకు అందువల్ల ఇంక యుద్ధం చేయి. ఇంకెందుకు, నీకు అదన్నా ఉంటే, లౌకికమైన విషయంలో అన్న బాధ ఉంటే అయ్యో యుద్ధం చేయలే అనొచ్చు. నువ్వు దాంట్లో విజయం సాధించిన వాడి నువ్వు. కాబట్టి యుద్ధానికి సిద్ధపడి. ఇంకా నైవం పాపమ వాప్ససి, కాబట్టి నీకు పాపమే రాదయ్యా. పాపం రావడానికి అవకాశమే లేదు. ఎందువల్ల ఇప్పటిదాకా మీరు పాప జీవితాన్ని గడపలేదు, ధర్మ జీవితాన్ని గడిపారు. నేను చెప్పిన ఈ సూత్రాన్ని పాటించేశారు. సుఖాన్ని దుఃఖాన్ని లాభాన్ని నష్టాన్ని గెలుపు ఓటమిని అన్ని సమానంగా చూశారు మీరు. ఈ తోటి దాయాదుల దగ్గర ఓడిపోయామే అనే ఆ జూదవాటిలో ఓడిపోయారు. ఓడిపోయినా కూడా మీరు లెక్క చేయలేదు, అవమానంగా భావించి దానికోసం దుఃఖించలేదు. దాన్ని కూడా బాగా గొప్పగా ఆలోచన తీసుకున్నారు, ఈజీగా తీసుకున్నారు దాన్ని. ఇంకోళ్ళు అయితే పొద్దున్నే ధర్మరాజు బండబూతులు తిట్టుండేవాళ్ళు. ఏమని, నీ వల్లే ఈ కొంపట కాలిపోయింది అని తిట్టిపోతుండేవాళ్ళు. కానీ మిగతా వాళ్ళు ఎవరు నోరెత్తలేదు, ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అది కదా గొప్ప విషయం. అదిగే చెప్తున్నాడు, మీరు ఆ స్థాయి వాళ్ళు, మీరు జ్ఞానంలో గొప్పవాళ్ళు. మీరు
అటువంటి వాళ్ళు మేము యుద్ధం చేయాల్సింది. ఇంకా నీకు ఇట్లాంటివి కూడా అవసరం లేదు అసలు నీ జీవితానికి. మామూలు మనుషులకు ఉండాల్సిన పరిస్థితి కూడా దాటిపోయారు మీరు. కాబట్టి యుద్ధం చేయి. ఇంకా ఇది కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా. దీనివల్ల నీకు పాపం రాదయ్యా. పాపం వచ్చే పరిస్థితి లేదు. ఈ స్థితిలో ఉన్న వాడికి పాపం ఎందుకు వస్తుంది? రాదు. ఇప్పుడు సుఖాన్ని, దుఃఖాన్ని, పాపాన్ని, జయాన్ని, అపజయాన్ని, లాభాన్ని, నష్టాన్ని అన్నిటినీ సమానంగా చూసేవాడికి పాపం ఎలా వస్తుంది? వాడు పాపం చేయడానికి అవకాశమే లేదు. రెండూ ఈజీగా తీసుకున్నాడు, పాపం ఎలా చేస్తాడు? చేయడు కదా అసలు. అలాంటి పాపమే చేయకపోతే ఇంకేముంది? హాయిగా కర్మలు ఇరుక్కోడు. కర్మలు లేకపోతే జన్మలు లేవు. సులభమైన మార్గం చెప్పేసి. ఇది నిజంగా మనం అందరం ఆచరించాల్సిన శ్లోకం అండి. ఇది అద్భుతమైన శ్లోకం. దీన్ని ఆచరించాలి. ఇంత గొప్ప విషయం చెప్తున్నాడు. ఇది మనకు సాంఖ్య యోగంలో 38వ శ్లోకంలో పరమాత్మ అర్జునునికి సందేశం ఇస్తూ తద్వారా మనకు కూడా జ్ఞానోపదేశం చేస్తున్నారు.